ఏంటి డబ్బులు సంపాదించావా? నా సీట్ కింద ఉన్నాను. అసలు నేను సినిమా అయ్యేదాకా చూసుకోలేదు. మధ్యలో వచ్చి వాళ్ళ టీం ఎవరో వచ్చారు, మీ సీట్ కింద చూసుకో అన్నారు. అసలు నన్ను ఎలా సెలెక్ట్ చేశారు కూడా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఎంతొచ్చాయి? నా 10,000 అంటనా, మిత్ర మేడం గారే చెప్పారు నాకు 10,000 అంట. నేను అసలు ఇప్పుడే లెక్కేలేదు. 10,000 వచ్చిందా? ఓకే, ఎలా అనిపించింది సినిమా? ఎలా అనిపించింది? సినిమా అయితే చాలా బాగుందండి. ప్యూర్గా లవ్ స్టోరీ ఎలా ఉంటుందో అలా తీసుకెళ్లారు. కాన్సెప్ట్ అయితే చాలా వైజ్గా బాగుంది. ఇప్పుడు జనరేషన్లో లైక్ గర్ల్స్ ఎలాగ ఉంటారు, బాయ్స్ ఎలాగ ఉంటారు, దానికి తగ్గట్టుగా వెళ్ళిపోయారు. సినిమాని అయితే చాలా నీట్గా క్లీన్గా చూపించారు. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్లు ఇంకా రాజ్గురు ఫిల్మ్స్లో చాలా చేయాలని, అలాగే మిత్రా శర్మ గారు ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద ఆఫర్లు ఎన్నో ఛానల్స్లో సినిమాలు చేయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా నిన్న హిట్ అవ్వాలని యాక్చువల్గా గుడికెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది. దేవుడు ఆ అదృష్టం వల్ల నాకు ఇది కర్ణించినట్టున్నాడు, ఈ ప్రైజ్ మనీని కూడా. నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు నాకు వస్తాయని కూడా నేను అనుకోలేదు. కానీ మాటలు కూడా నాకేం చెప్పాలి దానిలో రావట్లేదు మాటలు కూడా ఏం చెప్పాలని. కానీ ఈ ప్రైజ్ నేను ఏం చేస్తావు? అన్న, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. నాకు స్మాల్ కిడ్ ఉంది. నేనే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. సో ఓ 10 మందికి అన్నదానం పెడతాను, మిగిలిన నేను మా ఇంట్లో చూసుకుంటాను అన్న. సూపర్ సూపర్. ఇగో ఇప్పుడు ఇలాంటి సినిమాలు అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలన్నీ చూస్తున్నాను కానీ అన్న, ఇలాంటి కాన్సెప్ట్తో రావడం అనేది, మనీ రీఎంట్రన్స్ అనేది, ఐఫోన్ గిఫ్ట్, నాకు మేబీ ఐఫోన్ రాలేదేమో కానీ నాకైతే నాకు రివార్డ్ మనీ వచ్చింది కదన్న, నాకు ఆ సంతోషం. రాకపోయినా సంతోషమే. సినిమా వల్ల సాటిస్ఫై అయ్యా నేను. ఒరిజిన్ బాయ్స్ అన్న మూవీ టైటిల్కి చాలా బాగుందన్న మూవీ అయితే. సినిమా వల్గర్ ట్రైలర్లో చూసినప్పుడు మనకి ఏదో వల్గర్టీగా అనుకుంటాం కానీ వల్గర్టీ కూడా ఏం లేదు. సినిమా మొత్తం మీద కిస్ సీన్లు అని మొన్న చెప్పారు కదా, మొత్తం మీద 18 కిస్ సీన్లే ఉన్నాయండి, ఎక్కువ కూడా లేవు. అవి కూడా లెక్కేసుకున్నాను మొత్తం. ఫస్ట్ స్టార్టింగ్ బొమ్మతో పెట్టిన కాడి నుంచి లెక్కేసానన్న. ఓకే, ఇప్పుడు రాబోయే సినిమాలకు కూడా ఇలాంటి ఆఫర్లు పెడితే జనాలు ఎక్కువ థియేటర్కి వస్తారంటవా? చాలా బ్రహ్మాండంగా వస్తారన్న, చాలా బాగా వస్తారు కూడా. ఓకే, థ్యాంక్ యూ. చాలా అంటే చాలా బాగుంది బ్రదర్. ఎందుకంటే ఒరిజిన్ బాయ్స్ అనగానే టైటిల్ చూసి ఏదో వేరే బూత్ అనుకుంటారు. బూత్ కాదు, బూత్లో కూడా అంటే నిజాయితీగా ఉంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ పడే స్ట్రగుల్, ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్లో వాళ్ళు గెలవాలని ట్రై చేస్తారు. లాస్ట్కు వాళ్ళు కలుస్తారు. సో అమ్మాయిలు కూడా అంటే ఇప్పుడు మన యూత్ కూడా ఏమవుతారంటే అట్రాక్షన్ ఈరోజు వచ్చేసి రేపే విడిపోతారు. కాబట్టి ఇట్లాంటి సినిమాలు చూడడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్ స్ట్రాంగ్ ఉండడానికి కూడా ఈ సినిమా దోహదపడుతుంది. క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు, చాలా బాగుంది. అందరూ అయితే యూత్ అయితే చూడవచ్చు, సినిమా గట్టిగా ఉంది. సినిమా ఒరిజిన్ బాయ్స్. ట్రైలర్ చూసి వచ్చారా? వాళ్ళు ఇచ్చిన ఆఫర్ చూసి వచ్చారా సినిమా? ఏ టైలర్ చూసినాం, అసలు చూస్తే మామూలుగా అనిపించలేదు. ఇదేదో బాగుంది చూడాలనిపించి వచ్చినాం. యూత్ మాత్రం అందరు చూడాలి, నలుగురు చెప్పాలి. సాటర్డే సండే ఇప్పుడు టికెట్లు కూడా దొరకవు, తొందర బుక్ చేసుకోరు.